హాయ్ హలో వెల్కమ్ టు కాకినాడ కశ్మీ మామ్స్. ఈరోజు నేను ఎంతో హెల్దీ అయిన మునగాకు కారపొడి చేయడం ఎలాగో చెప్తానండి. కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. ఒక కప్పు మునగాకు, ఒక కప్పు కరివేపాకు, ఒక 8 ఎండుమిరపకాయలు, ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 10 బాదములు, ఒక 10 జీడిపప్పులు, ఒక స్పూనున్నర సియా సీడ్స్, ఒక చిన్న ఎల్లుల్లిపాయి, ఒక కప్పు గుమ్మడి గింజలు, ఒక కప్పు పుచ్చగింజలు, ఒక కప్పు నువ్వుపప్పు, ఒక 4-5 పెద్ద ఉసిరికాయలండి చిన్న ముక్కల కింద కోసుకుని ఎండబెట్టుకోవాలండి. ఇది శుభ్రంగా కడిగి నీడనే పెట్టుకోవాలండి. పొద్దున్న నేను శుభ్రంగా కడిగేసి రూమ్లో ఆరబెట్టేసానండి. శుభ్రంగా ఆరిపోయింది. కరివేపాకు కూడా అంతే. ఈ మాత్రం ఎండలో పెట్టక్కర్లేదండి. ఈ మాత్రం ఆయిల్ లేకుండా వేపేసుకుందాం రండి. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకోవాలండి. ముందుగానే బాదం పప్పులు వేపుకోవాలండి. బాదం కొంచెం వేగాక జీడిపప్పులు వేపుకోవాలండి. జీడిపప్పు బాదం పప్పు బాగా వేగిపోయినాయండి, తీసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయి వేపుకుందామండి. ఇవి కూడా డ్రైగానే వేపుకోవాలండి, ఆయిల్ అది లేకుండా అన్నీ. ఇలా డ్రై అయ్యాక అండి సియా సీడ్స్ కూడా వేసేసుకుందాం. ఇవి కూడా కొద్దిగా వేగిపోయితే తీసేసుకొచ్చండి. అవి వేపుకొని పక్క తీసుకున్నామండి. ఇప్పుడు గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, నువ్వుపప్పు లైట్గా సిమ్లో పెట్టుకునండి దోరగా వేయించుకోవాలండి. ఇవి బాగా వేగాక ఇవి కూడా తీసుకోవాలి పక్కకి. ఇంతేనండి, దోరగా వేగిపోయినాయి. ఇంక ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇంకప్పుడు ఉసిరి ముక్కలు వేపుకోవాలండి. అంతేనండి, ఇవి కూడా కొంచెం రంగు మారేదాకా కొంచెం వేపుకుని ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుని వేపుకుందాం. ఇంతేనండి, కరివేపాకు కూడా వేగిపోయింది. ఇది కూడా పక్క తీసేసుకుందాం. ఇప్పుడు మునగాకు వేసుకుందామండి. మునగాకు కూడా శుభ్రంగా దాంట్లాగే కరివేపాకులాగే వేపుకుందాం. ఇంతేనండి, మునగాకు కూడా వేగిపోయింది. ఇది కూడా పక్క తీసేసుకుందాం. ఇవన్నీ వేగిపోయినాయండి. శుభ్రంగా చల్లగా అయిపోవాలండి బాగానే, లేకపోతే వీటిలోంచి ఆయిల్ వచ్చేస్తుంది, ముద్దలా తయారవుతుంది అనమాట. శుభ్రంగా చల్లారబెట్టుకుని మిక్సీ కొట్టుకుందాం. ఇప్పుడు చల్లారిపోయినాయండి, మిక్సీలో పోసేసుకుందాం. ఇవన్నీ కలిపి మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి. ఇప్పుడే సాల్ట్ కూడా వేసేసుకోవాలి. నేనైతే ఒక స్పూనుకి కొంచెం వేస్తున్నానండి, 1.5 వేస్తున్నాను. సరిపోతే కనుక మళ్ళీ వేసుకోవచ్చు కదా అని మిక్సీ కొట్టేసుకుందాం. అంతేనండి, మిక్సీ కొట్టేసుకున్నాము. అంతే అండి, మునగాకు పౌడరు గిన్నెలోకి తీసేసుకుందాం. అంతేనండి, కరివేపాకు పొడి, కరివేపాకు, మునగాకు అన్నీ పోషకాలు అన్నీ ఉన్నాయండి ఇందులోని. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.